వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 2 అభ్యర్థులంతా గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలి అని కోరుతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం గ్రూప్ 2 పరీక్షలను యథాతథంగా నిర్వహించబోతున్నట్టు మరి ఏపీపీఎస్సీ చైర్మన్ తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. గ్రూప్ 2 పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు. ఈ నెల 23న జరిగే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ చెప్పారు. రాష్ట్రంలోని 175 కేంద్రాల్లో నిర్వహించనున్న పరీక్షలకు 92,250 మంది అభ్యర్థులు హాజరు కానున్నట్లు తెలిపారు. పేపర్ 1 రాసేందుకు అభ్యర్థులు ఉదయం 9:30 లోపు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, 9:45 గంటలకు పరీక్షా కేంద్రాల గేట్లను మూసివేయాలని ఏపీపీఎస్సీ చైర్మన్ ఏ అనురాధ స్పష్టం చేశారు. గ్రూప్ 2 పరీక్ష నిలిపివేయలేం అంటూ హైకోర్టు కూడా పేర్కొంది. గ్రూప్ 2 మెయిన్ పరీక్షకు పటిష్ట ఏర్పాట్లు. 23వ తేదీన 175 కేంద్రాల్లో పరీక్షలు, 92,250 మంది అభ్యర్థులు హాజరు. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్ రాత పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ చెప్పారు. ఈ నెల 23వ తేదీన జరగనున్న పరీక్షల నిర్వహణపై గురువారం రాష్ట్ర సచివాలయంలో ఏపీపీఎస్సీ చైర్మన్ ఏ అనురాధతో కలిసి ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా అన్ని పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలు ఇచ్చారు. 13 ఉమ్మడి జిల్లాల కేంద్రాల్లో 175 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పరీక్షలకు 92,250 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి ఎక్కడైనా ఎవరైనా వదంతులు లేదా నకిలీ వార్తలు సోషల్ మీడియాలో ప్రసారం చేసినా లేదా సర్క్యులేట్ చేసినా అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక ఆలస్యంగా వస్తే అనుమతించేది లేదు. చైర్పర్సన్ అనురాధ మాట్లాడుతూ ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పేపర్ 1 రాత పరీక్ష ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు ఉదయం 9:30 గంటల లోపు ఆయా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, ఉదయం 9:45 తర్వాత పరీక్షా కేంద్రాల గేట్లు మూసివేయాలని, ఆలస్యంగా వచ్చిన ఎవరిని లోనికి అనుమతించకూడదని స్పష్టం చేశారు. అలాగే మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5:30 గంటల వరకు పేపర్ 2 పరీక్ష ఉంటుందని, అభ్యర్థులు మధ్యాహ్నం 2:30 గంటల్లోగా ఆయా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, 2:45 పరీక్షా కేంద్రాల గేట్లను మూసివేసి ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అభ్యర్థులు ఎవరిని లోనికి అనుమతించకూడదని ఆమె స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధిస్తున్నట్లు చెప్పారు. ఇక గ్రూప్ 2 పరీక్ష నిలిపివేయలేం, హైకోర్టు న్యాయమూర్తి సత్తి సుబ్బారెడ్డి ఉత్తర్వులు. ఈ నెల 23న జరిగే గ్రూప్ 2 ప్రధాన పరీక్ష నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ విషయంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని తేల్చి చెప్పింది. షెడ్యూల్ ప్రకారం ప్రధాన పరీక్ష జరగకపోతే అర్హులైన అభ్యర్థులందరికీ ప్రయోజనాలు ప్రమాదంలో పడతాయని తెలిపింది. ప్రధాన పరీక్షకు 92,250 మంది అర్హత సాధించారని, అందులో 2 హారిజంటల్ రిజర్వేషన్ పై అభ్యంతరం తెలుపుతూ తదుపరి చర్యలని నిలిపివేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారని పేర్కొంది. ఒకవేళ పిటిషనర్లు ఈ వ్యాజ్యంలో విజయం సాధిస్తే అప్పుడు ఈ కోర్టు మొత్తం ప్రక్రియను తిరిగి ప్రారంభించాలని ఆదేశిస్తుందని తెలిపింది. అయితే ప్రధాన పరీక్షను నిలిపివేస్తే అనేక మంది అభ్యర్థులకు తీరని నష్టం కలుగుతుందని పేర్కొంది. అందువల్లే ప్రధాన పరీక్షను నిలుపుదల చేయడం లేదని అంది. అయితే నోటిఫికేషన్ కు అనుగుణంగా చేపట్టే తదుపరి చర్యలన్నీ ఈ వ్యాజ్యంలో వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటాయని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో 10 రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 11వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సత్తి సుబ్బారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కాబట్టి ఈ నెల 23వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 175 పరీక్షా కేంద్రాల్లో మరి గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు అనేవి పక్కడ్బందీగా పటిష్టంగా జరగబోతున్నాయి. ఇక మరోపక్క ఇంటర్మీడియట్ కు సంబంధించిన హాల్ టికెట్లు అనేవి విడుదల చేయడం జరిగింది. ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 1వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభం కాబోతున్నాయి. పరీక్షలకు హాజరు కానున్న 10,58,893 మంది విద్యార్థులు. ఇంటర్ పరీక్షలకు హాల్ టికెట్లను ఇంటర్ బోర్డు ఇవాళ విడుదల చేసింది. పరీక్షల నిర్వహణకు గతేడాది అనుసరించిన విధానాల్ని ఈసారి కూడా అమలు చేస్తున్నట్లు బోర్డు పేర్కొంది. పరీక్షలు జరిగే అన్ని గదుల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షల నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు 1535 సెంటర్లో పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి 1వ తేదీ నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం, మార్చి 3వ తేదీ నుంచి ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇప్పటికే ఇంటర్ బోర్డు షెడ్యూల్ విడుదల చేసింది. ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు 10,58,893 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. మొదటి సంవత్సరం జనరల్ విద్యార్థులు 5,09,63 మంది, వొకేషనల్ విద్యార్థులు 44,581 మంది ఉన్నారు. ఇక ద్వితీయ సంవత్సరంలో జనరల్ విద్యార్థులు 4,71,021 మంది, వొకేషనల్ విద్యార్థులు 42,328 మంది పరీక్షలు రాయనున్నారు. ఇక వాట్సాప్ లోనూ హాల్ టికెట్లు పొందవచ్చు. దేశంలోనే మొదటిసారిగా ప్రయోగాత్మకంగా మన మిత్ర పేరుతో వాట్సాప్ గవర్నెన్స్ ను ఏపీ సర్కార్ శ్రీకారం చుట్టింది. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇంటర్ హాల్ టికెట్లను పొందవచ్చు. వాట్సాప్ నెంబర్ 9552300009 ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైట్ https://bie.ap.gov.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మరి ఇంటర్మీడియట్ విద్యార్థులు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. కాబట్టి వాట్సాప్ ద్వారానైనా లేదా మరి ఇంటర్మీడియట్ వెబ్సైట్ ద్వారానైనా కానీ ఇంటర్మీడియట్ విద్యార్థులు వారి యొక్క హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మార్చి 1వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభం కాబోతున్నాయి. ఇక ఏపీలో ఏప్రిల్ 30వ తేదీన పాలిసెట్ పరీక్ష జరగబోతోంది. పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్ 2025ను ఏప్రిల్ 30న నిర్వహించేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ రోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు దీనిని నిర్వహిస్తారు. దీనికి 1.50 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఇక విదేశీ వైద్య విద్యకు నీట్ యూజీ అర్హత తప్పనిసరి. సుప్రీంకోర్టు విదేశాల్లో వైద్య విద్య ఎంబీబీఎస్ చదవాలనుకునే వారు నీట్ యూజీలో అర్హత సాధించడం తప్పనిసరని సుప్రీంకోర్టు పేర్కొంది. దేశంలో వైద్య వృత్తిలో ప్రమాణాలను కాపాడటమే లక్ష్యంగా 2018లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎంసీఐ తీసుకువచ్చిన ఈ నిబంధనలో పారదర్శకత ఉందని తెలిపింది. గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ రెగ్యులేషన్స్ 1997కు లోబడే ఉందని కూడా వివరించింది. 1956 నాటి ఇండియన్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ ను మార్చకుండానే ఈ నిబంధనను తీసుకువచ్చారని పిటిషనర్ల వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. చట్టంలోని సెక్షన్ 33 ప్రకారం ఇలాంటి నిబంధనలు అమలు చేసే అధికారం ఎంసీఐకి ఉందని వివరించింది. అయితే ఈ నిబంధన అమల్లోకి వచ్చిన తర్వాత విదేశాల్లో ఎంబీబీఎస్ చదివి స్వదేశంలో ప్రాక్టీస్ చేయాలనుకునే వారి కోసం వన్ టైం మినహాయింపు ఇవ్వాలన్న విజ్ఞప్తిని సైతం తిరస్కరించింది. కాగా విదేశాల్లో ఎంబీబీఎస్ చేసి అక్కడే ప్రాక్టీస్ చేసుకునే వారికి మాత్రం నీట్ యూజీ నిబంధన వర్తించదు. ఇక సిబిఎస్ఈ పరీక్షల్లో కొత్త రూల్ రాబోతోంది. ఏటా 2 సార్లు 10th ఇంటర్ పరీక్షలు నిర్వహించబోతున్నారు. 2026 నుంచి అమల్లోకి ముసాయిదా రెడీ. 24 నుంచి ప్రజాభిప్రాయ సేకరణ, ఒత్తిడి తగ్గించేందుకంటున్న కేంద్రం. విద్యార్థులకు సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అదిరిపోయే వార్త చెప్పింది. ఇకపై ఏడాదికి 2 సార్లు బోర్డు పరీక్షలు రాసేందుకు అవకాశం కల్పించనుంది. అన్ని కుదిరితే 2026 విద్యా సంవత్సరం నుంచే ఈ విధానం కార్యరూపం దాల్చనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధ్యక్షతన స్కూల్ ఎడ్యుకేషన్ కార్యదర్శి, సిబిఎస్ఈ, ఎన్సీఆర్టీ, కేంద్రీయ విద్యాలయ సంఘటన, నవోదయ విద్యాలయ సమితి ఉన్నతాధికారితో సమావేశం జరిగింది. దీనికి సంబంధించిన ముసాయిదాను ఏర్పాటు చేయగా వచ్చే సోమవారం నుంచి దీనిపై ప్రజాభిప్రాయం సేకరించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇది అమల్లోకి వస్తే విద్యార్థులకు పరీక్షల ఒత్తిడి తగ్గుతుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి తోడు విద్యార్థులు వారి మార్కులను అనగా స్కోర్ మరింత పెంచుకోవడానికి కూడా అవకాశం ఉంటుందని చెబుతున్నారు. 2026-27 విద్యా సంవత్సరం నుంచి గ్లోబల్ కరికులం కూడా అందుబాటులోకి తీసుకురావాలని సిబిఎస్ఈ బోర్డు యోచిస్తున్నట్టు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా అన్ని సిబిఎస్ఈ అనుబంధ స్కూళ్లలో ఒకే విధానం సిలబస్ ను అమలు చేయాలని ప్రతిపాదించింది. ఏటా 2 సార్లు నిర్వహించే బోర్డు పరీక్షల్లో విద్యార్థులు ఏ పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధిస్తే వాటినే పరిగణనలోకి తీసుకుంటారు. ఏడాదికి 2 సార్లు బోర్డు పరీక్షలు నిర్వహించినా విద్యార్థులు 2 సార్లు పరీక్షలకు హాజరవ్వడం తప్పనిసరి కాదు. జేఈ మాదిరిగా 10-12 తరగతుల విద్యార్థులు కూడా బోర్డు పరీక్షలకు 2 సార్లు హాజరయ్యే అవకాశం ఉంది. ఇది పూర్తిగా విద్యార్థుల చాయిస్. అలాగే ఇలా ఏడాదికి 2 సార్లు బోర్డు పరీక్షలు నిర్వహించడం వల్ల విద్యార్థులపై ఒత్తిడి తగ్గుతుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అభిప్రాయపడ్డారు. సిబిఎస్ఈ 10-12 తరగతి పరీక్షలను ప్రస్తుతం ఫిబ్రవరి-మార్చిలో నిర్వహించి మేలో ఫలితాలు వెల్లడిస్తున్నారు. ఫెయిల్ అయిన విద్యార్థులకు జూలైలో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షల్లోనే ఏదైనా ఒక సబ్జెక్ట్ తమ మార్కులను
మెరుగుపరుచుకోవడానికి పాస్ అయిన విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ విధానం అమల్లో ఉంది. అయితే తాజా విధానం అమల్లోకి వస్తే 2 బోర్డు పరీక్షల మధ్య నిర్ణీత కాల వ్యవధి ఉంటుంది. అండర్ గ్రాడ్యుయేట్ యూజీ ప్రవేశాలపై దీని ప్రభావం ఏమాత్రం పడకుండా నూతన విద్యా క్యాలెండర్ ను రూపొందించే అవకాశం ఉంది. దీంతో విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధం అవడానికి తగిన సమయం లభిస్తుంది. ఏడాదికి 2 సార్లు బోర్డు పరీక్షలు నిర్వహించే విధానం 2026 నుంచి అమలు చేసేందుకు కేంద్రం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. మొత్తానికి సిబిఎస్ఈలో 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షలు ఏడాదికి 2 సార్లు జరగబోతున్నాయి. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ video.